అసలు స్క్రిప్ట్‌లో బొక్కలున్నాయా? లేకపోతే బొక్కల్లో స్క్రిప్ట్ ఉందా? అది 'బిగ్ బాస్' హౌసా? లేక 'డెవిల్స్' హౌసా? ఒక్కొక్కడు బ్యాగులేసుకొని ఎళ్ళిపోతాడు. క్యాబులేసుకొని ఎళ్ళిపోతాడు. మ్యాపులు పెట్టుకొని ఎళ్ళిపోతున్నారు. ఒరేయ్! ఇప్పటిదాకా యూట్యూబ్ థంబ్‌నెయిలే మిస్‌లీడింగ్‌గా ఉండేది. ఇది ట్రైలర్ గూడా మిస్‌లీడింగా? ఇది సినిమా ఎడిటింగా? లేకపోతే నిబ్బా నిబ్బి హెయిర్ కటింగా? ట్రైలర్‌లో స్టార్ వర్సెస్ స్టార్, స్టార్ వార్స్ అని అన్నారు. కరెక్టే. జనాలకు చుక్కలు కనబడ్డాయి. మనం ఇప్పుడు రివ్యూలోకి దూకుదాం. లాస్ట్ దాకా వినండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఏదో తేడాగుందని సినిమా స్టార్టింగ్ ఫ్రేమ్‌లోనే మన కమెడియన్ 'సత్య' గారి గెటప్ నుండి హింట్ ఇచ్చేస్తారు. బొగ్గు రాశారు, పళ్ళకి క్లిప్ పెట్టారు. ఆ! ఎందుకు సార్? వై? ఆ! మన హీరో ఎంట్రన్స్ సాంగ్ ఉంటది. స్టార్ట్ అవుతది. మధ్యలో బర్ర అని ఒక జనరేటర్ సౌండ్ లాగా వస్తది. అండ్ సాంగ్ ఎండ్‌కి వెళ్ళిపోద్ది. ఇంట్రడక్షన్ సాంగ్‌ని ఇంత అందంగా ట్రిమ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఆ తర్వాత సీన్‌ల మీద సీన్‌లొస్తా ఉంటాయి. సీన్‌కి సంబంధం ఉండదు. దేనికి కనెక్టివిటీ ఉండదు. మనం ఊహించుకోవాలి. ఆహా! మధ్యలో ఈ సీన్ జరిగుండొచ్చు అని. ఆడియన్స్ ఇంటెలిజెంట్‌కి టెస్టింగ్ అనమాట. ఆ ముగ్గురు హీరోయిన్స్‌నైతే ముచ్చటగా పక్కన పెట్టేయొచ్చు. ఏ మాత్రం ఉపయోగం లేదు. కొద్దో గొప్పో ఆ 'మాళవిక మోహన్‌కే' కాస్త స్కోప్ ఉన్న రోలొచ్చింది. నెక్స్ట్ ఒక అద్భుతమైన సీక్వెన్స్ ఉంటది. తాత చార్మినార్‌లో ఉన్నాడు అని హైదరాబాద్ వచ్చి వెతుకుతారు. ఈ గ్యాప్‌లో నాయనమ్మ నాంపల్లిలో తప్పిపోతది. హీరో హీరోయిన్‌కి దొరికేస్తది 'రామోజీ ఫిల్మ్ సిటీ' సెట్‌లో. అహా! చెప్పడం మర్చిపోయా. ఇక్కడొక ఫైట్ సీక్వెన్స్ ఉంటది. అది కూడా కట్టే. కంటిన్యూటీయే ఉండదు. 'మాళవిక మోహన్' టపా 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 కొట్టేస్తా ఉంటది. తర్వాత ఆమెను కొడతారు. తర్వాత మన హీరో కొడతాడు. అసలు ఒక్క సింకే ఉండదు అక్కడ కూడా. అహా! అసలిది సినిమా ఎడిటింగా? లేక నిబ్బా నిబ్బి హెయిర్ కటింగా? ఒక జాగ్రత్త తీసుకోరా! ఒక కంటిన్యూటీ లేదు. ఇంక ఎంత మాట్లాడినా వీని గురించి వేస్టండి. ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు ఇంక హారర్ సినిమా కదా! అందరూ కలిసి ఆ దెయ్యాల కొంపలోకెళ్ళాలి. ఆ యెళ్ళే సీక్వెన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ ఉంటది. ఫస్ట్ ఒకడెళ్తాడు. ఎతుకుతాడు. వాడికేం కనిపీదు. వాడెళ్ళి ప్రభాస్ చెప్తాడు. ఇక్కడెళ్ళండి. అక్కడున్నాడేమో నేను ఎతికాను కనిపీలేదని. ఈళ్ళందరూ ఏదో ట్రెక్‌కెళ్ళిపోయినట్టు ఆళ్ళ బ్యాగులేసుకొని ఎళ్ళిపోతారు. అక్కడ బైనాక్యులర్స్ ఎట్టి చూడంగాల్నే ఒక పెద్ద మహల్ కనబడతది. ఆడికేమో రాత్రంతా ఎతికినా కనపడలేదు. ఈళ్ళకేమో మహల్ కనిపిచ్చేసింది. సరే ఈళ్ళెళ్ళిపోతారు. నెక్స్ట్ మన హీరోయిన్ 'నిధి అగర్వాల్', కమెడియన్ 'సప్తగిరి' వస్తారు. అసలీళ్ళు అక్కడికి ఎందుకెళ్లారు? ఎవరు చెప్పారు ఈళ్ళక్కడ ఉన్నారని? ఎవ్వడికి తెలీదు. సైన్స్ చదివిన దెయ్యాలు పట్టేవాడు ఒకడొస్తాడు. వాడొస్తాడు. వీళ్ళంతా తన్నించుకొని ఎళ్ళిపోతాడు. ఇంకా ఎవరు రావాలో చెప్పండి? సినిమాలో ముగ్గురు హీరోయిన్లు గదా! ఇద్దరొచ్చేసారు. ఇంకొకళ్ళు రావాలి. సో, ఆ ఫస్ట్ ఉన్న హీరోయిన్ సడెన్‌గా వచ్చేస్తది. ఆమె గూడా అలానే వచ్చేస్తా ఉంటది బ్యాగేసుకొని. హేయ్! ఇది 'బిగ్ బాస్' హౌసా? లేకపోతే 'డెవిల్స్' హౌసా? ఏదో ట్రిప్‌కొచ్చినట్టు అందరొచ్చి ఆ ఇంట్లో ఉంటారు. మళ్ళీ పెద్దగా ఎవ్వడు ఎళ్ళడానికి కూడా ప్రయత్నించడసలు. చూసే మాకే ఇన్ని డౌట్‌లొస్తున్నాయి. తీసేటప్పుడు అసలు డౌటే రాలేదా? ఇదేమన్నా హర్రీలో తీశారా అంటే అది లేదు. ప్రశాంతంగా షూట్ చేసాడు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా. ఆ ఎడిటింగ్ వద్దురా బాబోయ్! సినిమాలో హారర్ పెద్దగా లేదు. కామెడీ పెద్దగా లేదు. కొద్దో గొప్పో ఆ గ్రాఫిక్స్ మటుకు డబ్బులు ఖర్చు పెట్టారుగా! బానే కనబడుతున్నాయి. అవును. గ్రాఫిక్స్ అంటే గుర్తొచ్చింది. ట్రైలర్‌లో సీన్స్ ఉంటాయి. ఇలా అందరూ తలకిందులుగా ఎగిరి ఏదో ఫైటింగ్ చేస్తా ఉంటారు. ప్రభాస్ గారేమో ఒక వింటేజ్ ఓల్డెన్ లుక్‌లో ఉంటారు. అసలు ఆ సీన్‌లే లేవు. ఇంకా ట్రైలర్‌లో ఒక మంచు సీన్ ఉంటది. ఏరీస్ మంచండి. అసలు మంచు ఏది? ఆ! ఆ సీనే లేదు. అసలు ట్రైలర్‌లో ఉన్న సగం సీన్‌లు సినిమాలో లేవు. ఇన్ని రోజులు యూట్యూబ్ థంబ్‌నెయిల్‌కి లోపలున్న కంటెంట్‌కి సింక్ అయ్యేది కాదు. ఇప్పుడు ట్రైలర్‌కి, సినిమాకి కూడానా? ఇంత నెగటివిటీ తర్వాత ఆఖరిలో 30 నిమిషాలు బాగున్నా సరే, అది సినిమాకి ఏం హెల్ప్ అయితదండి? ఆ! ఈ నెగటివిటీలో కొట్టుకెళ్ళిపోయింది. తమన్ గూడా బండిని లాస్ట్ దాకా లాగి, లాస్ట్‌లో లాగాల్సిన చోట వదిలేసాడు. మొత్తంగా చెప్పాలంటే హీరోయిన్స్ అందంగున్నారు. కానీ అనవసరంగున్నారు. ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్‌ని వాడుకోలేకపోయారు. తమన్ గారు పెద్దగా లేపలేకపోయారు సినిమాని. మారుతి గారు భయపెట్టాలా? లేక నవ్వించాలా? లేక గ్రాండ్‌గా చూపించాలా? అనే కన్‌ఫ్యూజన్‌లో కిచిడి అయితే చేశారు. నాకైతే అనిపించిన రివ్యూ ఇది. మీరు మీ ఒపీనియన్‌ని కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. అలానే నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వెళ్ళే కొద్దీ ఇంకా చాలా మూవీ రివ్యూస్ వస్తా ఉంటాయి.